జయంతి, ఈ ఉంగరం గురించేనా గొడవ పడింది? అయ్యో అవునత్తయ్య గారు, ఇదే ఆ ఉంగరం మీ చేతికిచ్చిందా అక్క? అదిగో మళ్ళీ నన్నే అంటుంది. మాట్లాడుకో. జయంతి, ముఖ్యమైన వస్తువులు, విలువైన వస్తువులు జాగ్రత్త చేయడంలో నీకు అసలు శ్రద్ధ లేదని నాకు బాగా తెలుసు. లేదత్తయ్య గారు, అది ఏంటమ్మా నువ్వనేది? ఇందాక నువ్వు నా గదికి వచ్చినప్పుడు నీ చేతిలో ఉన్న ఉంగరాన్ని అక్కడ టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళిపోయావు కదా. అసలు ఆ విషయం నీకు గుర్తుందా? అవునా, మతిమర్పు ఎలా వచ్చేసిందేంటి? నువ్వు మర్చిపోయి నా మీద నిందలేస్తావా? అది కాదక్క. ఇంక మీరిద్దరూ నోరు మూసుకుని ఊరుకుంటారా? ఊరుకుంటారా? అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఉండాల్సిన మీరు అందరి ముందు ఇలా అయిన దానికి కాని దానికి గొడవ పడుతూ ఉంటే మనకేమన్నా పరువు మర్యాదలు కాస్త ఉండాలా? ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా ఒకళ్ళ చేత మీరు చెప్పించుకునే స్థితిలోనే ఉంటే ఇంక మీరు పిల్లలకి ఏం మంచి మాటలు చెప్పగలరమ్మా? వయసుతో పాటు మనసు పెరగాలి. అప్పుడే మనిషికి హుందాతనం పెరుగుతుంది, గౌరవము పెరుగుతుంది. వీళ్ళు మంచి ఫైరింగ్ లో ఉన్నారు. కొంచెం పెట్రోల్ వేసామనుకో అక్కడికి వెళ్ళి పొగ్గుమంటారు. ఒరే అప్పారావు. నా పేరు సుబ్బారావు సార్. వెంకట్రావు అయితే బాగుండేదిరా. విల్ యు జస్ట్ షట్ అప్? అది కాదు మేడం, ఇప్పుడు వీడి పేరు సుబ్బారావు, నేను అప్పారావు అంటున్నాను. వెంకట్రావు అయితే బాగుంటుందిరా అంటే పేరులో ఏముందంటాడేంటి వీడు? మామ్, వీడిని ఇక్కడే చంపేస్తాను నేను. ప్లీజ్ గివ్ మీ ద రివాల్వర్. వదిలేండి. నువ్వేంటి బేబీ, వీడు నోరు మూయలేదంటే నేనే షూట్ చేసి పాడేస్తాను. అంత పని చేయొద్దండి. ఈ మాత్రం ఫైర్ ఉంటే చాలు అక్కడ మంటలు ఎగిసి పట్టడానికి. ఒరేయ్, నువ్వు తొందరగా పోనీ రాపారావు. అలా చూస్తావేమిటయ్యా? నేను ఇలా వాగుతుంటేను గుడ్లు మెటగరించుకుంటాను. నాకేం తెలుసమ్మా, అరగంట నుంచి మీ పచ్చల భాషతో నన్ను హింస పెడుతుంటే నన్నేం చేయమంటారమ్మా? చెప్పాలి, చెప్పకుండా తప్పించుకుందామని చూసావో నీ 2 బుగ్గలు గిల్లేసి బూరిల్లాగా వేయించేస్తాను. నిజంగా అమ్మా, నాకేం తెలీదు. వాళ్ళు ఏ పేర్లు ఇచ్చారో లగ్న పత్రికలో అవే పేర్లు రాశాను. మాట్లాడుకో. మాగాయ ఊరగాయకి ఎవరైనా ఆవో పెడతారా? నిమ్మకాయ ఊరగాయలో ఎవరైనా దబ్బకాయ వేస్తారా? అలాగే సమంత అని రాయాల్సిన చోట సామాన్య అని ఎలా రాస్తావు? ఈ విషయం ఇక్కడే తేలిపోవాలి. అప్పుడు దాకా ఊరుకునేదే లేదు. చెప్పు, సామాన్యాన్ని ఎందుకు రాశావు? మాట్లాడవే. నువ్వు సమాధానం చెప్పలేదో నిన్ను బూడిద గుమ్మడికాయలకు కచ్చ 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 నరికేసి బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెట్టేస్తాను. భామగారు, ఏమైంది? పంతులు గారిని అలా బెదరగొట్టేస్తున్నారు. ఆ లగ్న పత్రికలో పేర్లు అలా ఎలా రాస్తారని అడుగుతున్నాను. ఆ? నువ్వైనా సరిగ్గా సమాధానం చెప్పేవా? నీ పాటికి నీ ఆడావిడిలో నువ్వు వెళ్ళిపోయావు. బా, అసలు నాకేం అర్థం కాలేదు. ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పండి భామగారు. అది కాదమ్మాయి, ఈ లగ్న పత్రికలో వరుడి పేరు సూర్య అని రాశారు, బాగానే ఉంది. మరి వధువు పేరేంటి అలా రాశారు? ఎలా రాశారు? మా శామ్ పేరు కదా రాయాలి. అవును, కానీ అలా లేదే. మరి ఎలా ఉంది? ఇదిగో చదువు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర గురువారం. ఇలా చదివితే తెల్లారినట్టే. నేను చదువుతాను, సరిగ్గా విను. స్వస్థ స్త్రీ చంద్రమానేన దుర్ముఖ నామ సంవత్సర. అయ్యో, నన్ను చదవనివ్వండి.